హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వీటి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆపరేషన్ గంగా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఫిబ్రవరి 22, 2022 సంవత్సరంలో ఆపరేషన్ గంగ పేరుతో మొదలుపెట్టి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 10వ తేదీ వరకు కొనసాగింది. దాదాపు 80కి పైగా విమానాలతో సుమారుగా 80,000 మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా చేర్చింది. రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, మాల్దోవా వంటి దేశాల నుంచి ఈ ఆపరేషన్ చేపట్టి భారతీయ పౌరులను స్వదేశానికి విజయవంతంగా తీసుకువచ్చింది. తర్వాత ఆపరేషన్ దేవి శక్తి. అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల్లోనే తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 2021లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అటువంటి సమయంలో ఆపరేషన్ దేవి శక్తి కార్యక్రమాన్ని చేపట్టిన భారత ప్రభుత్వం అక్కడున్న 669 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. తర్వాత ఆపరేషన్ సంకట్ మోచన్. దక్షిణ సూడాన్ లో 2016లో ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అత్యవసర సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్ ను చేపట్టింది. రంగంలోకి దిగిన భారత వాయుసేన 153 మంది భారతీయులతో పాటు 2 నేపాల్ పౌరులను కూడా సురక్షితంగా తరలించింది. దీని పేరేంటనంటే ఆపరేషన్ సంకట్ మోచన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆపరేషన్ బ్రసెల్ 2016. ఇందులో ఏం జరిగిందనంటే బ్రెజిల్లో మార్చి నెలలో ఉగ్రవాద దాడులు జరిగాయి. బ్రసెల్ విమానాశ్రయంలో మాల్బిక్ మెట్రో స్టేషన్ పైన దాడిలో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 28 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మంది భారతీయులతో కూడిన జెట్ ఎయిర్వేస్ విమానం భారత్ కు చేరుకుంది. తర్వాత లిబియా ఆపరేషన్ 2015. లిబియాలో 2015లో అంతర్యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడున్న 3600 మంది భారత పౌరులను తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముఖ్యంగా లిబియా సరిహద్దు దేశాల సహకారంతో రోడ్డు మార్గంతో పాటు జల, వైమానిక మార్గాల్లో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చారు. తర్వాత ఆపరేషన్ రాహత్ యోమన్. మార్చి, ఏప్రిల్ 2015లో యోమన్ అంతర్యుద్ధం సమయంలో అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆపరేషన్ రాహత్ ను ప్రారంభించిన భారత ప్రభుత్వం సుమారుగా 6,700 మందిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది. వీరిలో 4,748 మంది భారతీయులు కాగా మరో 1962 మంది విదేశీయులు ఉన్నారు. తర్వాత ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ 2011లో లిబియన్ అంతర్యుద్ధంతో వేల మంది భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ చేపట్టింది. ఫిబ్రవరి 26, 2011న చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారుగా 15,400 మంది స్వదేశానికి తీసుకువచ్చింది. భారత వాయుసేనతో పాటు ఎయిర్ ఇండియా విమానాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. తర్వాతి ఆపరేషన్ సుకున్. 2006లో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో అక్కడున్న 2,300 మంది భారతీయులతో పాటు శ్రీలంక, నేపాల్ వాసులను సురక్షితంగా తరలించేందుకు ఎయిర్ ఇండియా సహాయంతో భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది. తొలుత వారిని సిరియా తరలించి అక్కడి నుంచి సైప్రస్ కు, అనంతరం భారత్ కు తరలించారు. అత్యంత శ్రమతో ఈ ఆపరేషన్ చేపట్టారు. తరువాతి ఆపరేషన్ కువైట్ ఆపరేషన్. 1990లో దాదాపు 1,00,000 మంది ఇరాకీ సైనికులు కువైట్ పై దాడి చేశారు. దీంతో
రాజులు మొదలు విఐపీలు కూడా సౌదీ అరేబియాకు తరలిపోయారు. సామాన్య పౌరులు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా కువైట్లో చిక్కుకుపోయిన వారిలో 1,70,000 మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సుమారుగా 500 ఎయిర్ ఇండియా విమానాల్లో తరలించే కార్యక్రమం చేపట్టారు. 2 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ ఎయిర్ ఇండియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మిషన్ గా నిలిచింది. అంతేకాకుండా గిన్నీస్ రికార్డు కూడా సృష్టించడం జరిగింది. తర్వాత వందే భారత్ మిషన్. కరోనా వైరస్ విలయ తాండవం చేసిన వేళ ప్రపంచ దేశాలు లాక్డౌన్ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఏప్రిల్ 30, 2021 నాటికి 60 లక్షల మంది భారతీయులు వివిధ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. వివిధ దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 18 లక్షల మంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో రాగా మరో 36 లక్షల మంది చార్టెడ్ విమానాల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. సుమారుగా 4,000 మంది నౌకాయానం ద్వారా భారత్ కు చేరుకున్నారు. తర్వాత ఆపరేషన్ సముద్ర సేతు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు ఆపరేషన్ సముద్ర సేతు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి 3,992 మంది భారత పౌరులను జలమార్గంలో స్వదేశానికి తీసుకురావడం జరిగింది. దీని పేరేంటనంటే ఆపరేషన్ సముద్ర సేతు. ఆపరేషన్ కావేరి. సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. ఇందుకోసం పోర్టు సుడాన్ వద్ద ఐఎన్ఎస్ సుమేధా నౌకను ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-130J విమానాన్ని సిద్ధం చేసింది. సూడాన్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆపరేషన్ ని ప్రారంభించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలపడం జరిగింది. ఆపరేషన్ మేఘదూత్. 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ హిమనదం హిమాలయాల్లో ఉత్తర లదాఖ్ లో భారతదేశానికి ఒక కీలకమైన ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అత్యంత శీతల యుద్ధ క్షేత్రం. ఇది 1984లో భారత సైన్యం యొక్క వీరోచిత చర్యకు వేదికగా మారింది. 1984 13వ తేదీ ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో భారత సైన్యం సాహసోపేతమైన సైనిక చర్య ద్వారా పాకిస్తాన్ ఆక్రమించిన సియాచిన్ హిమనదాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 40 సంవత్సరాల నుంచి భారత సైన్యం సియాచిన్ హిమనదాన్ని ఒక కంచుకోటలా రక్షించింది. హిమపాతాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల నుంచి నిరంతర ముప్పు ఉన్నప్పటికీ భారత సైనికులు అపారమైన ధైర్యంతో దృఢ నిశ్చయంతో ఈ ప్రాంతాన్ని రక్షించారు. సియాచిన్ హిమనదం యొక్క రక్షణ భారతదేశం యొక్క సైనిక సామర్థ్యం, జాతీయ భద్రతకు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది. ఈ విజయం భారత సైనికులకు అపారమైన ధైర్యం, త్యాగానికి ఒక నిరంతర స్మారకం. అయితే 1984 ఏప్రిల్ 13వ తేదీన ఈ ఆపరేషన్ మేఘదూత్ చేపట్టారు కాబట్టి 2024 ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆపరేషన్ మేఘదూత్ 40 సంవత్సరాలను పూర్తి చేసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సిబిఐ ఆపరేషన్ గరుడ పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్పోల్ తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసులు సమన్వయంతో డ్రగ్స్ నెట్వర్క్లపై దాడి కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి డ్రగ్ వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ చేపట్టారని చెప్పి సిబిఐ పేర్కోవడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ మేఘచక్రను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. గత కొంతకాలంగా ఆన్లైన్ లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సిబిఐ ఈ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్టు తెలిపింది. దీన్ని ఏమంటామనంటే సిబిఐ ఆపరేషన్ మేఘచక్ర అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ అజయ్ అనేది 2023 ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ప్రభావిత ప్రాంతంలో 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తీసుకువెళ్తున్న మొదటి చార్టర్ విమానం 13 అక్టోబర్ 2023న 211 మంది పెద్దలు మరియు ఒక శిశువుతో బెన్ గురియాన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అక్టోబర్ 14న 2 శిశువులతో సహా 235 మంది భారతీయులతో
రెండో విమానం ఇజ్రాయెల్ నుండి సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చింది. అక్టోబర్ 15న 197 మంది భారతీయుల పౌరులతో మూడవ విమానం భారతదేశానికి చేరుకుంది. అక్టోబర్ 15వ తేదీన మళ్లీ 274 మంది భారతీయ పౌరులతో నాలుగో విమానం ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్టోబర్ 17వ తేదీన 18 మంది నేపాల్ పౌరులతో సహా 286 మంది ప్రయాణికులతో ఐదో విమానం ఇజ్రాయెల్ నుండి సురక్షితంగా ఎగరవేయబడింది. అక్టోబర్ 22న ఇద్దరు నేపాల్ పౌరులతో సహా 143 మంది ప్రయాణికులతో ఆరో విమానం ఇజ్రాయెల్ నుండి బయలుదేరింది. గత 7 సంవత్సరాలలో వివిధ భారతీయ రైల్వే జోన్లలో ఆపదలో ఉన్న పిల్లలను రక్షించడం కోసం నిర్వహించే నన్నే పరిస్తే ఆపరేషన్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ముందంజలో ఉంది. గత 7 సంవత్సరాలలో వివిధ స్టేషన్లు మరియు రైళ్లలో ప్రమాదంలో ఉన్న 84,119 మంది పిల్లలను ఆర్పీఎఫ్ రక్షించి వారికి ఎలాంటి హాని జరగకుండా నిరోధించింది. నన్నే ఫరిస్తే కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది పిల్లలకు ఇది లైఫ్ లైన్ వంటిది. 2018 నుండి 2024 వరకు ఉన్న డేటా సిఆర్పీఎఫ్ యొక్క అంచలంచలమైన అంకితభావం, అనుకూలత, సహనశీలతకు నిదర్శనం. సమాజంలోని అత్యంత దుర్బలమైన బాలలను కాపాడడం ఆర్పీఎఫ్ నిబంధనకు ప్రతి సహాయక చర్య ఒక నిదర్శనం. ఆపరేషన్ ఇంద్రావతి అనేది విస్తృతమైన ముఠా హింస మరియు రాజకీయ అస్థిరతో పోరాడుతున్న కరేబియన్ దేశమైన హైతీ నుంచి తన జాతీయులను రక్షించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ ఇంద్రావతి. హైతీ గందరగోళంలో మునిగిపోయింది. సాయుధ ముఠాలు వీధుల నియంత్రణను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ప్రభుత్వం యొక్క వాస్తవిక అదృశ్యానికి దారితీసింది. క్షీణిస్తున్న భద్రత పరిస్థితికి ప్రతిస్పందనగా హింస మరియు అశాంతి కారణంగా హైతీ నుంచి 90 మంది పౌరులను తరలించాలని భారతదేశం తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్ కింద 12 మంది భారతీయులు పొరుగున ఉన్న డొమినిక్ రిపబ్లిక్ కు సురక్షితంగా తరలించబడ్డాయి. ఈ గందరగోళంలో చిక్కుకున్న భారతీయ పౌరులకు సురక్షితమైన మార్గాన్ని అందించడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యమని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.